కిష్కింధాకాండము 3వ సర్గము. హనుమంతుడు భిక్షువేషమున రామలక్ష్మణుల యొద్దకు వెళ్ళుట. మాయ చేయవలెనను బుద్ధిచేత వానరు రూపమును విడిచి అచ్చమైన భిక్షకుని వేషముతో ఆ పర్వతము నుండి వేగముగా దూకి ఆ రాజపుత్రులున్న చోటికి చేరబోయి నిశ్చలమైన మనస్సుతో వినయ సంపదతో వారికి నమస్కరించుచు మనోహరమును సుకుమారమును అయిన మంచి మాటలతో అప్పటికి తగిన విధముగా ఆ రాజులను తృప్తిపరచుచు సుగ్రీవుడు చెప్పిన మాటలను అనుసరించుచు తన అభిప్రాయంనిట్లు తెలిపెను. అయ్యా, మీరెవ్వరు? ఈ అడవి ప్రదేశమునకు వచ్చిన కారణమేమి? రాజర్షుల వలెను దేవతల వలెను నున్నారు. మునిశ్రేష్ఠుల వేషములు ధరించిన వారు, మంచి నయనములు గలవారు, మంచి అందము గలవారు ఈ సరస్సు సమీపముననున్న చెట్లను చూచుచున్నారు. మేము చూచి వనమందున మృగములను పక్షులను భయము చేత కలవలపడుచున్నవి. నీ శరీర శోభ చేత ఈ నది అందలి పవిత్రమైన జలము మెరుగుపెట్టినట్లు ప్రకాశించుచుండెను. మీరు ధైర్యము గలవారలు, పుట్టము పెట్టిన బంగారం వంటి దేహము గలవారలు, మంచి వయస్సులోనున్నవారలు. ఓ మాన్యులారా, మీరు సింహవీక్షణములు గలవారలు, సింహ పరాక్రములును, ఇంద్రధనస్సు వంటి ధనువులు ధరించిన వారలు, శోభగలవారు, వృషభేంద్ర పరాక్రమము గలవారలు, ఏనుగు తొండముల వంటి చేతులు గలవారలు, సుందరాకారులు, దేవతా సమానులు, శత్రువులను సంహరించు సామర్థ్యము గలవారలు. అట్టి మీరు తిరిగి తిరిగి దీర్ఘ నిశ్వాసములు విడిచుచున్నారు, పక్షి సమూహములను భయపెట్టుచున్నారు. ఓ ప్రాజ్ఞులారా, రాజసింహాసనముల నుండా అర్హులకు మీరు నారవస్త్రములను ధరించి జడలను దాల్చి ఈ విధముగా మునుల వలె తిరుగుచున్నారేమి? ఓ వీరులారా, దయతో చెప్పుడు. మీ యొక్క తేజముతో పర్వతములను వనములను ప్రకాశింపజేయుచున్నారు. మీరిద్దరూ నొకరినొకరు పోలియున్నారు. విశాలమైన వక్షస్థలము గలవారలు, అర్గళముల వంటి గొప్ప బాహువులు గలవారలు, దివ్యమైన కాంతితో ప్రకాశించుచున్న వారలు. ఆకాశము నుండి బయలుదేరి వినోదముగా భూభాగమును చూచి వెళ్ళుటకై వచ్చిన ఆ సూర్యచంద్రులాయనున్నట్లున్నారు. మీరలెవ్వరో చెప్పుడు. పరిగములతో సమానమైనవియు, అందమైనవియు, మోకాళ్ల వరకు నున్నవియు, గుండ్రనైనవియు, మంచి భూషణములు ధరించదగినవియునైనా మీ బాహువుల యందు నగలనేలా ధరింపరైతిరి. వనముల తోడను సముద్రముల తోడను మేరువు వింధ్యము మొదలగు పర్వతముల తోడను ప్రకాశించడు ఈ సమస్తమును ఏలదగిన వారలు మీరిద్దరు. నీ విధముగు దశను పొందనేలా. చిత్రములైనవియు, అందమైనవియు, చిత్రములైన విలేపనములు పూయబడినవియు, బంగారముతో నలంకృతమైన ఇంద్రుని వజ్రాయుధంతో సాటివచ్చినవియునగు నిట్టి ధనస్సులు భూమి అందెక్కడనూ కనబడినవి. నీ అమ్ముల పొదలు ప్రాణాంతకములై బుసలు కొట్టుచున్న మహాసర్పములు వంటివైన గొప్ప బాణములతో నిండియుండి చూచుటకు మిక్కిలి అందముగను మంగళకరములగునూ ఉన్నవి. గొప్ప పొడవు గలిగి వెడల్పు గలిగి కఠినములై మేలిమి బంగారుతో నిర్మింపబడిన మీ ఖడ్గములు కుబుసమును విడిచిన విషసర్పములో ఎనున్నట్లు ప్రకాశించుచున్నవి. ఔరా, ఈ విధముగా నేనింత పలికినను అదేమిటి? మారు మాట్లాడరేలనయ్యా. ధర్మచిత్రుడైన సుగ్రీవుడను నొక్క వానరరాజు గలడు. ప్రాజ్ఞుల చేత నుతింపబడిన శౌర్యము గలవాడగునతడు అన్నచే తిరస్కరింపబడినవాడై భూమండలమునందు భయముతో దీనుడై తిరుగుచుండెను. మీ యొక్క స్నేహమును గోరి ధర్మాత్ముడైన ఆ వానరరాజు పంపగా మీ యొద్దకు వచ్చినాడను. నేనతని మంత్రిని, వాయుపుత్రుడను, హనుమంతుడను పేరుగల వానరుడను. ఏ రూపమునైనా దాల్పగలవాడను, ఎచ్చటికైనా పోగలవాడను. సుగ్రీవుని మంచిని మనస్సునందు తలంచి భిక్షురూపమును మాయచే ధరించి ఋషముఖ పర్వతం నుండి ఇచ్చటకు వచ్చినాడను అని చెప్పి అతడూరకుండగా అతడు చెప్పిన మాటలకు మనసు సంతోషమును చెందుచుండగా తన దగ్గరనున్న తమ్ముని చూచి గారవముతో రాముడిట్లనియను. శ్రీరాముడు లక్ష్మణునితో హనుమంతుని ప్రశంసించి చెప్పుట. లక్ష్మణ, గొప్ప మనస్సు గల సుగ్రీవుని ప్రియమంత్రియే ఇతడు. అనగా మనమెవ్వని తలుచుచుంటిమో ఆ సూర్యపుత్రుడైన సుగ్రీవుడే తానీ విధముగా మనలను చేరవచ్చును. స్నేహము, ప్రేమ, నేర్పు ప్రకాశించున్నట్లుగా మాటలయందు నేర్పరియగు హనుమంతునకు సమాధానము నీవు చెప్పుము. ఋగ్వేదమును చక్కగా తెలియనివాడును, యజుర్వేదమును నేర్వనివాడును, సామవేదమున పాండిత్యము లేనివాడును ఈ విధంగానెప్పుడు సంభాషింపజాలడు. ఈతడు నిజముగా వ్యాకరణమంతయును ఎన్నిమారులో పఠించను. ఇంతసేపు మాటలాడినను ఒక్క మాట అయినా అపశబ్దము కాదు గదా. మాటలాడునప్పుడు కన్నులందుగాని, ముఖమునందుగాని, నుదుటి యందుగాని, కనుబొమ్మలందుగాని ఒక్క దోషమైనను దోచుటలేదు. లోపములు లేకుండగా, ఎక్కువ కాకుండగా, సందేహమునకు అవకాశము లేకుండగా, అతివేగముగా కాకుండగా, మిక్కిలి మెల్లగా కాకుండగా,
వర్ణోచ్చారణ లోపము రాకుండగా యదయందు కంఠమునందు చక్కగా నెలకొన్నదై మధ్యమ స్వరముతో నీతిని వాక్కు ఒప్పుచున్నది. ఇది మిక్కిలి సంస్కారము గలదై క్రమము గలదై శుభప్రదమై వినుటకెంతో ఇంపై ప్రకాశించుచున్నది. ఈతని త్రిస్థల వ్యంజనస్తములైన చిత్రమైన మాటల విధానము కోపముతో చంపుటకు కత్తిని పైకెత్తిన శత్రువునైనను శాంతత పొందునట్లు చేయకెట్లుండును. రాజు ఇటువంటి దూతను సంపాదించుకొనుకున్నచో పూనుకున్న పనినే విధముగా సాధించుకొనగలడు. కార్యము సిద్ధించిన వాడే కీర్తినెట్లు పొందును. ఇటువంటి గుణగణములు కలిగిన దూత ఎవని యొద్దయుండునో ఆ రాజు పనులు దూత ద్వారానే నెరవేరును. ఇది నిజము సుమా అని రామచంద్రుడనగా మాటలందు నేర్పరి అయిన లక్ష్మణుడు వ్యాజ్ఞుడగు హనుమంతునితో వేగముగా నిట్లనెను. పండిత శ్రేష్ఠ, సూర్యపుత్రుడైన సుగ్రీవుని ప్రభాతమును అతని గొప్ప గుణములను తెలియనట్లుగా వింటిని. ఓ బుద్ధిమంతుడా, అతనిని వెతుకుచునే మేమిందు రాగలిగితిమి సుమా. నీవు చెప్పినట్టి ఆ సుగ్రీవుని వాక్యమును మేము సంతోషముతో నీవు చెప్పిన విధముగా చేయగలమని చెప్పగా వాయుపుత్రుడు సుగ్రీవునకు విజయమును కోరుచు వారిరువురకు స్నేహమును బాగుగా కలగజేయదలంచెను. కిష్కింధాకాండము 3వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.